ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. దమ్ముంటే పట్టుకోండి అని సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని విచారణ చేస్తున్నారు. ఐబొమ్మ, బప్పం టీవీతో పాటు 65కు పైగా పైరసీ వెబ్సైట్లను పోలీసులు బ్లాక్ చేశారు. పైరసీకి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు ఒక పక్క కృషి చేస్తుంటే మరో పక్క సోషల్ మీడియాలో ఇమ్మడి రవికి మద్దతు పెరుగుతుంది. ఈ క్రమంలోనే ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి గులకరాయి కేసుల్లో నిందితులకు బెయిల్ ఇప్పించిన న్యాయవాది సలీం ఇప్పుడు ఐబొమ్మ రవి కేసును స్వీకరించారు. చట్ట ప్రకారం రవిని అరెస్ట్ చేసినట్టే అదే చట్టం ప్రకారం నిందితుడి తరపున వాదనలు వాదించడం కోసం తాను ముందుకొచ్చినట్టు పేర్కొన్నారు. రవి తల్లిదండ్రులతో తాను మాట్లాడానని, కేసులో అతని తరపున వాదిస్తానని పేర్కొన్నారు. నిందితుడి హక్కుల కోసం వాదిస్తా, నిందితుడి హక్కుల కోసం తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తానని ఇమ్మడి రవి తెలిపారు. ఇక పోలీసులు హీరోగా నిలబడాలంటే విలన్ కూడా అంతే ధైర్యంగా ఉండాలని పేర్కొన్న సలీం, అలాంటి విలన్ కు డేరింగ్ అండ్ డాషింగ్ లాయర్ దొరికితే ఎలా ఉంటుందో చూపిస్తానని వ్యాఖ్యలు చేశారు. సులభంగా బెయిల్ వస్తుంది. ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినందుకు సినీ ప్రముఖులు పోలీసులకు కృతజ్ఞతలు చెప్పినట్టుగా ఈ కేసును వాదిస్తున్నందుకు తనకు పాలాభిషేకం చేస్తామని మెసేజ్లు వస్తున్నాయని లాయర్ సలీం పేర్కొన్నారు. రవి కేసు చాలా సులభమని, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదని సలీం అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెట్టిన సైబర్ క్రైమ్ కేసులో సులభంగా బెయిల్ వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రవి మా దేవుడు అంటున్న నెటిజన్లు ఇమ్మడి రవి పైరసీ చేసి తప్పు చేశాడు, అయినప్పటికీ ప్రజలు అతనికి మద్దతుగా నిలుస్తున్నారు, అతన్ని హీరోగా చూస్తున్నారని, దాని కారణంగానే ఈ కేసుకు ఇంత హైప్ వచ్చిందని రవి తరపున వాదిస్తున్న లాయర్ తెలిపాడు. రవి మా దేవుడు, ఈ కేసు తీసుకుని గొప్ప పని చేశారు, థ్యాంక్ యూ అంటూ చాలా మంది తనను ప్రశంసిస్తున్నారన్నారు. ఇప్పటికే రవికి బెయిల్ ఇవ్వాలని బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్టు పేర్కొన్నారు. ఇక కోడి కత్తి కేసు వాదించిన లాయర్ ఐబొమ్మ రవి కేసు స్వీకరించడంతో ఇప్పుడు ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో అన్న చర్చ జరుగుతోంది.